నువ్వేం చేస్తావో మాకు తెలీదు. వీలైనంత త్వరగా అదితి పెళ్లి జరగాలి. పుట్టబోయే నా ముని మనవడి మీద ఎలాంటి సమస్యలు, గొడవలు, నిందలు ఉండకూడదు. నా పోరాటం కూడా అదే నానమ్మా. పుట్టబోయే బిడ్డ క్షేమంగా, ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా పుట్టాలనుకుంటున్నాను. అందుకే నా కష్టం నేను పడుతున్నాను. నా ప్రయత్నం నేను చేస్తున్నాను. దయచేసి కాస్త ఓపిక పట్టండి. భగవంతుడా, ఈ సమస్యకు పరిష్కారం ఎప్పుడు దొరుకుతుంది స్వామి? అందరూ గౌతమ్ గారిని తప్పుపట్టి నిందిస్తున్నారు. దీనంతటికి కారణం అదితి మొండి పట్టుదలే. వీలు చూసుకుని ఒకసారి అదితితో మాట్లాడాలి. హాయ్ అతిథి. హే దివ్య, నువ్వా? ఎలా ఉన్నావు? యా గుడ్. పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయావు. మళ్ళీ ఎప్పుడు వచ్చావు? 2 days అయింది. నువ్వెలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? అప్పట్లో నువ్వు గౌతమ్ ప్రేమించుకున్నారు కదా, పెళ్లి చేసుకున్నారా? లేదు, నేను గౌతమ్ ఇంకా ప్రేమించుకుంటూనే ఉన్నాం. వాట్? ఇంకెన్నాళ్ళు లవ్ చేసుకుంటారే? పెళ్ళెప్పుడు చేసుకుంటారు? త్వరలోనే చేసుకుంటాం. నేను ఇండియాలో ఉన్నప్పుడే చేసుకోవే. ష్యూర్. నువ్వు మీ ఆయన తప్పకుండా నా పెళ్ళికి రావాలి. సరేనే, ఆయన కాల్ చేస్తున్నారు, నేను తర్వాత కలుస్తాను. ఓకే, బాయ్. బాయ్. అదితి, అదితి, అదితి. ఏంటి రోడ్డు మీద తిరుగుతున్నావు? నువ్వు చేసేదేం బాలేదు అదితి. దేని గురించి అంటున్నావు? నువ్వు మీ ఫ్రెండ్తో చెప్పిన దాని గురించి, నువ్వు గౌతమ్ గారిని పెడుతున్న ఇబ్బంది గురించి. నీ వల్ల ఆయన ఎంత బాధపడుతున్నారో తెలుసా? చివరికి ఇంట్లో వాళ్ళు కూడా ఆయన్ని తప్పు పట్టి నిందిస్తున్నారు. నీ కోసం ప్రతి క్షణం ఆయన మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. ఒక నిమిషం ఆగు. నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? ఈరోజు నీ వర్షన్ ఏంటి కొత్తగా ఉంది? నిన్నటి వరకు నీ మీద గౌరవం ఉండేది అదితి. సాటి ఆడపిల్లవని సానుభూతి ఉండేది. కానీ ప్రేమ పేరుతో నువ్వు గౌతమ్ గారిని బాధించేలా చూస్తుంటే కోపం వస్తుంది. నువ్వు నిజంగా ఆయన్ని ప్రేమించుంటే ఇలా చేసి ఉండేదానివి కాదు. ఆల్రెడీ పెళ్ళైన వాణ్ణి పట్టుకుని నేనింకా తననే ప్రేమిస్తున్నాను, తనతోనే పెళ్ళవుతుంది అని ఇలా నీచంగా ప్రచారం చేసేదానివి కాదు. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి ఓవర్గా మాట్లాడుతున్నావు? నీచంగా అంటున్నావు? ఇంకేమనాలో తెలియడం లేదు అదితి. దేనికైనా ఒక హద్దు అంటూ ఉంటుంది. గౌతమ్ గారు నువ్వంటే ఇష్టం లేదు, నీ మీద ప్రేమ లేదు అని నీకోసం వేరే సంబంధం చూస్తుంటే నువ్వేమో కావాలని ఆ సంబంధాలన్నీ చెడగొట్టుకుంటున్నావు. చిన్నప్పటి నుంచి ఆయనతో కలిసి పెరిగావు కదా, నువ్వంటే ఇష్టం లేకనే కదా నీకు ఆయన వేరే సంబంధాలు చూస్తున్నారు. నువ్వు సంతోషంగా ఉండాలనే కదా నీకు వేరే వాడితో పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? ఇంకా ఎందుకు ఆయన వెంట పడుతున్నావు? ఎందుకు ఆయన్ని వేధిస్తున్నావు? నీ వల్ల ఆయన ఇంట్లో వాళ్లతో మాటలు పడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. హలో హలో, కాస్త తగ్గు. నా గౌతమ్ నా ఇష్టం. ఇదంతా నాకు చెప్పి నడి రోడ్లో నాకు క్లాస్ తీసుకోవడానికి నువ్వెవరు? నీకేం సంబంధం? నేనెవరా? హూ ద హెల్ ఆర్ యు? నాకు గౌతమ్కి మధ్యలో నువ్వెవరు? నేను గౌతమ్ని ప్రేమిస్తాను, బాధ పెడతాను, అది అడగడానికి నువ్వెవరు? నేను గౌతమ్ గారి భార్యని. గౌతమ్ గారి భార్యని. గౌతమ్ గారి భార్యని. గౌతమ్ గారి భార్యని. ఆయనతో 3 ముళ్ళు వేయించుకుని 7 అడుగులు వేసిన తన అర్ధాంగిని.
ఆయన నన్ను కట్టికి రెప్పలా చూసుకుంటున్నారు. నా కంట్లో కన్నీరు రాకుండా, నా కాళ్ళు కందకుండా చూసుకుంటున్నారు. అలాగే నేను కూడా ఆయన పరువు గౌరవం కాపాడాలి. ఆయన ఆరోగ్యం ఆనందం చూసుకోవాలి. నాకు ఆయన మనశ్శాంతి ముఖ్యం. నీ వల్ల కానీ ఇంకెవరి వల్ల కానీ ఆయన ఇబ్బంది పడినా బాధపడినా నేను సహించను, క్షమించను. నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? నిన్న మొన్నటి వరకు నీకు గౌతమ్కి ఏ సంబంధం లేదు అన్నట్టు ప్రవర్తించావు. గౌతమ్ నిన్న వదిలేసి వెళ్ళిపోతాను అన్నట్టు మాట్లాడావు. ఇప్పుడేమో గౌతమ్ నీ సొంతం అన్నట్టు చెప్తున్నావు. అవును, ఆయన నా సొంతం. ఆయన నా భర్త. ఆయన నా కోసం ఎంతో చేశారు. ఆయన గొప్పవారు, దేవుళ్ళంటి వారు. అలాంటి ఆయన నీ వల్ల తలదించుకోవాల్సి వస్తోంది. మాటలు అవమానాలు పడాల్సి వస్తోంది. ఓ, గౌతమ్ నీ సొంత వాడనే దాకా వచ్చావా? గౌతమ్తో నీ పరిచయం మహా అయితే కొన్ని నెలలు. కానీ నేను గౌతమ్ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకున్నాం. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. కానీ పానకంలో పుడకలాగా నువ్వు మధ్యలో వచ్చావు. మమ్మల్ని విడదీశావు. గౌతమ్ని మాయ చేసి మోసం చేసి పెళ్లి చేసుకున్నావు. కడుపులో బిడ్డని అడ్డుగా పెట్టుకుని గౌతమ్ని బ్లాక్మెయిల్ చేస్తున్నావు. ఆస్తి కోసమే కదా ఇదంతా చేస్తున్నావు. నీ నాటకాలు నాకు తెలీదా? నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అదితి. గౌతమ్ గారిని మించిన ఆస్తి నాకు అక్కర్లేదు. ఆయన సంతోషం, ఆయన ఆనందాన్ని మించింది నాకు అవసరం లేదు. ఈ కబుర్లు ఇంకెక్కడైనా చెప్పు. ఏ నాటికైనా నేను గౌతమ్ ఒకటవుతాం. మధ్యలో వచ్చిన నువ్వు మధ్యలోనే వెళ్ళిపోతావు. కాదని వెధవేషాలు వేస్తే శ్రావ్య మా ఇంట్లో ఉందన్న విషయం గుర్తుపెట్టుకో. అదితి, 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 ఏదైనా గొడవ ఉంటే అది నాతో పెట్టుకో. అంతేకాని శ్రావ్య జోలికి వచ్చావంటే ఊరుకొని చెప్తున్నా. ఏం చేస్తావే? హా? నేనేం చేస్తానో చెప్పను, చేసి చూపిస్తాను. అమ్మా అహల్య, ఏంటి మావయ్య? ఇందాక నువ్వు అదితి అమ్మతో మాట్లాడడం నేనంతా విన్నానమ్మా.